గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మన తెలుగు సినిమా రోజు రోజుకు డెవలప్ అయ్యి దేశాన్ని దాటి ప్రపంచ స్థాయికి వెళ్తుంది. అందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఎందుకు హ్యాపీగా ఉన్నానంటే దానికి ఒక రీజన్. మన తెలుగు సినిమాని కొన్ని సంవత్సరాల క్రితం ముఖ్యంగా బాలీవుడ్ వాళ్ళు చాలా తక్కువగా చూసేవాళ్ళు. మన తెలుగు సినిమా ఫైట్ల మీద, పాటల మీద కామెంట్లు చేసేవాళ్ళు. కానీ ఈ రోజున మన తెలుగు సినిమా భారతదేశ స్థాయిని దాటి ప్రపంచ స్థాయి దాటికి వెళ్తుంది. అందుకు నేను తెలుగుడికి చాలా గర్వపడుతున్నాను. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, నిన్న రాజమండ్రిలో గేమ్ చేంజర్ అనే సినిమా ఈవెంట్ జరిగింది. ఆ సందర్భంగా చెబుతున్నాను. ఆ గేమ్ చేంజర్ అనే సినిమా రిలీజ్ ఈవెంట్ దాంట్లో 2 సంఘటనలు నాకు చాలా ఆసక్తికరంగా అనిపించినాయి. ఆ 2 గురించి ఇప్పుడు చెబుతాను. ఒకటి, మన పవన్ కళ్యాణ్ గారి స్పీచ్, మన తెలుగు డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి స్పీచ్. రెండోది, ఆ సినిమాకు ఉన్న కాంబినేషన్. ఒకటి, ఆ సినిమాలో డైరెక్టర్ శంకర్ గారు, హీరో వచ్చేసి మన రామ్ చరణ్ తేజ్ గారు. వీళ్ళ కాంబినేషను, మన పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయి. అందుకే ఆ రోజు చెబుదాం అనుకున్నాను. ఫస్ట్, మన పవన్ కళ్యాణ్ గారి స్పీచ్. ఆయన మాట్లాడుతూ నాకు ఎందుకు చాలా ఇంట్రెస్ట్ ఉంది అంటే, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో ఆ మూలాన్ని మర్చిపోలేదు. మూలాలంటే ఏంటి? అతను నేనే ఎదిగాను, ఈ స్థాయికి వచ్చాను అని ఇప్పుడు చెప్పలా. ఆయన మా అన్నయ్య గారి దయ వల్ల, మా అన్నయ్య గారి భిక్ష వల్ల నేను ఈ స్థాయికి వచ్చాను అని డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న అతను చెప్పడం నాకు చాలా ఆనందంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఇవాళ కాకపోతే రేపైనా సీఎం అవుతారు. ఆ స్థాయికి వెళ్ళినా సరే ఆయన మూలాన్ని మర్చిపోడు. అది నాకు చాలా ఆనందంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారే కాదు, మనందరం కూడా మనకి ఎవరు సాయం చేశారు, మనకి ఎంతో ఉపయోగపడ్డారు అనే దాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. మనుషులకు ఉండాల్సిన బెస్ట్ క్వాలిటీ అది. అందుకని నాకు ఆ స్పీచ్ చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది. ఇంకా 2వ పాయింట్కి వద్దాం. నాకు చెప్పే కదా, ఆ సినిమా కాంబినేషన్ చాలా గొప్ప కాంబినేషన్ అని. ఎందుకన్నానంటే, ఈ సినిమా డైరెక్టర్ గారు శంకర్ గారని గొప్ప సినిమాలు తీశారు. మనం ఇప్పుడు ఏదో రాజమౌళి గారు తీసిన బాహుబలి 1, త్రిబుల్ ఆర్, ఈ సినిమాలు చెప్పుకుంటాం. ఈ సినిమాల్ని మించిన స్థాయిలో అతను 20 ఏళ్ల క్రితమే సినిమాలు తీశాడు. అతను తీసిన సినిమాలో నాకు కొన్ని గుర్తున్నాయి. జెంటిల్ మ్యాన్, మీకు ఎప్పుడన్నా ఖాళీ ఉంటే సినిమాలు చూడండి, చాలా అద్భుతంగా ఉంటాయి. జెంటిల్ మ్యాన్, ప్రేమికుడు, మన రజనీకాంత్ గారితో శివాజీ, రోబో 1, ఐ అండ్ అపరిచితుడు, ఈ సినిమాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అందుకని పైగా ఆ సినిమా డైరెక్టర్ చాలా గొప్పడు కూడా. గొప్పడని ఎందుకన్నానంటే, అతని సినిమాల్లో ఎప్పుడు సమాజానికి సంబంధించినవి ఉంటాయి. సమాజ స్పృహ, పేదలు ఎలా ఉంటున్నారు, రాజకీయ నాయకులు ఎలా ఉండాలి, ఇవన్నీ చెప్పారనమాట. అందుకని నాకు అతనంటే చాలా ఇష్టం. అతను బెస్ట్ క్వాలిటీ ఏంటంటే గర్వం ఉండదు. అతను కూడా ఎక్కడి నుంచి వచ్చాడో, ఎవరు తనకి సహాయం చేస్తారో దాన్ని మర్చిపోడు. ఎప్పుడన్నా కుదిరితే అతని గురించే మీకు వీడియో చేస్తాను. ఓకే, ఇక 2వ వ్యక్తి మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గారు. ఆయన్ని నేను రంగస్థలానికి అంటే ముందు ఇతను గొప్ప యాక్టర్ కాదని అభిప్రాయం నాకు ఉండేది. నిజంగా అతను అంతగా గొప్ప యాక్షన్ అంతకుముందు ఏం చేయలేదు. కానీ రంగస్థల సినిమా చూశా, అస్సలకి ఇది కదా మన తెలుగు పవర్ అంటే, ఇది కదా మన తెలుగు సినిమా యాక్టర్ అంటే అని అనుకున్నా నేను. అతను కూడా మన రామ్ చరణ్ తేజ్ గారు చాలా మంచి వ్యక్తి. మీరు ఎప్పుడన్నా అతని ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ గమనించినా, లేకపోతే అతన్ని మీరు మాట గమనించినా అస్సలు గర్వం ఉండదు. అతని గురించి కూడా ఎప్పుడన్నా ఆయన వ్యక్తిత్వం గురించి ఒక వీడియో చేస్తాను. అందుకని నేను ఇప్పుడు ఈ సినిమా గురించి ఎందుకు చెబుతున్నానంటే, మెయిన్ రీజన్ ఒకటి, మన డైరెక్టర్ గారు శంకర్ గారు, ఈ కేమ్ ఫ్రమ్ తమిళనాడు. 2, మన రామ్ చరణ్ తేజ్ గారు. వీళ్ళిద్దరు కాంబినేషన్ మంచి వ్యక్తుల కాంబినేషన్ ఇది. ఈ సినిమా మన తెలుగు సినిమా స్థాయిని ఇంకా పెంచాలని, మంచి కలెక్షన్లు వచ్చి ఇది నెంబర్ 1 స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఈ వీడియో చేశాను. జై హింద్.